ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గం గం గణపతయే నమః. వేద సంప్రదాయ ప్రకారం ఏ కార్యానికైనా వాటి యొక్క అవరోధాలను తొలగించే బుద్ధిని, సిద్ధిని ప్రసాదించే దివ్య శక్తిగా గణపతిని ఉపాసించడం అనాదిగా వస్తున్నది. ఈ పండుగ ప్రతి ఊరు, వాడ, వీధి వీధిన పెద్ద పందిళ్లు వేసి విస్తృత అలంకరణలతో ఏర్పరిచి సార్వజనిక ఉత్సవాలు చేపట్టి సామూహిక వైవిధ్యభరితంగా యువశక్తి, భక్తి, ఆకాంక్షలతో, నైపుణ్యాలతో ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. ఇక అనేక దేవతా స్వరూపాలతో కూడిన విగ్రహాల రూప నిర్మాణాలతో అత్యంత శోభాయమానంగా జరిపిస్తారు. అందరిలో సమైక్యతా స్ఫూర్తి విశేషంగా కనిపిస్తుంది. చివరి రోజున వినాయక విగ్రహాల నిమజ్జనం ఘనంగా ఊరేగింపులతో ప్రసాద వితరణ గావిస్తూ జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు జల నిమజ్జనం కావిస్తారు. ఇలా భాద్రపద శుక్ల చవితి నాడు వినాయకుని పూజించి ప్రకృతిని మనమందరం ఎంత పరిరక్షించుకుంటే అంతటి ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయని వినాయక చవితి పండుగ విశేషార్థం. ఓం గం గణపతయే నమః.